నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో కీలక అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టారు. కలివెలపాలెం నుంచి మాదరాస్గూడూరు వరకు 4,90,00,000 వ్యయంతో నిర్మించిన ప్రధాన రహదారిని మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించగా ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో 850 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కలివెలపాలెం గ్రామానికి 7,92,00,000 నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో కీలక అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టారు. కలివెలపాలెం నుంచి మాదరాస్గూడూరు వరకు 4,90,00,000 వ్యయంతో నిర్మించిన ప్రధాన రహదారిని మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించగా ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో 850 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కలివెలపాలెం గ్రామానికి 7,92,00,000 నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా ఆర్ఎన్బి శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు శివరెడ్డి గారు అదేవిధంగా మేము గాని పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు గాని మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయినది, అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ దాంట్లో కూడా అటు మాదరాజగూడు గ్రామంలో గాని ఊరి ప్రాంతంలో మాదరాజగూడు గ్రామం ఊరి ప్రాంతంలో గాని కలివెలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో రెండు కూడా సిసి రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు పిసి జనార్దన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ రెండు వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభం. గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన రోజే మాటిచ్చాం. ఈ రెండు వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకత అభివృద్ధిలో ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పటి లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితిస్తాం, మాటిస్తాం. ఆ మాట ప్రకారం ఈ రెండు రోడ్లకు సంబంధించి 4,90,00,000 రూపాయల పనిని వాస్తవానికి ఆర్ఎన్బి శాఖతో కాంట్రాక్టర్ చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులో పూర్తి చేయాలి. అయితే వారితో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు మాట్లాడడం, మనం ఈ వర్క్లన్నీ కూడా నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని వారిని కోరినప్పుడు ఈ వర్కులు రెండు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 6 నెలల లోపే ఈ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో మాదాజ్గూడ గ్రామానికి సంబంధించి 1.14 కిలోమీటర్ 5.5 మీటర్ల విడ్త్తో గ్రామంలో అంతా కూడా సిసి రోడ్డు, అదేవిధంగా మిగతా 3.5 కిలోమీటర్ ఎగ్జిస్టింగ్ ఉన్న బీటీ రోడ్డు, కలివెలపాలెంకి సంబంధించి కిలోమీటర్ పొడవున అదే 5.5 మీటర్ల సిసి రోడ్డు, బ్యాలెన్స్ 2 కిలోమీటర్లు తార్ రోడ్డు కూడా ఈ పనుల కింద వేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఒక పండగలాగా జరుగుతుంది. ఇటు 18 గ్రామాల్లో గాని 26 డివిజన్ లో గాని, అది ఆర్ఎన్బి అయినా, పంచాయతీరాజ్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఇరిగేషన్ అయినా, మిగతా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని పనులు కూడా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల ఆయా డివిజన్ల పార్టీ కూటమి నాయకులు అదేవిధంగా ప్రజలు సలహా సూచన మేరకు కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా నిన్నటి రోజున తల్లికి వందనం కింద కూడా అందరి బిడ్డలకు కూడా ఏదైతే మాట ఇచ్చారో అవి కూడా చేయడం జరిగింది. అజెండా ఒకటే, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహాల సూచన మేరకే పనిచేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా సుమారు 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల శాఖల పనులన్నీ కూడా కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సిన ఏదైనా ఉంటే అవి కూడా
ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు మా పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని గమనించి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కూటమి నాయకులందరినీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని పేర్నాటి న్యాచురల్స్ సెంట్రల్ అవెన్యూ ఫస్ట్ క్రాస్ రోడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.